టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకుంటుంది. సో కొత్త వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి, పాత వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఇప్పుడు కొత్తగా ఏం అడుగుతుంది, కొత్త బోర్డు కొత్త విధి విధానాలను ఏమి ఇచ్చిందనే విషయాల్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను మీ కాపీల నరేష్, మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు, విద్యా ఉద్యోగ సమాచారం మన ఇగురం టీవీ ద్వారా అందుతుంది. గ్రూప్ 1కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్స్ అందుతాయి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది యూజ్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ నోటిఫికేషన్ అండి, సెకండ్ది గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషను. దానికంటే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ఎందుకైనా మంచిది ఒకసారి లాగిన్ అయ్యి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేయండి. 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే గ్రూప్ 1 అప్లికేషన్కి రండి. ఎందుకంటే గ్రూప్ 1 అప్లికేషన్లో ఎక్కువ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసిన డీటెయిల్సే గ్రూప్ 1 అప్లికేషన్లోకి వస్తాయి. కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి అని అనిపించినప్పుడే గ్రూప్ 1 అప్లికేషన్కి రండి. అప్లై చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ మార్చినా కూడా అప్లికేషన్ మారది. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉన్నా కూడా కొన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్టే అన్నీ 1-2 సార్లు చూసుకున్న తర్వాత అప్లికేషన్కి రండి. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, నేను ఏం మార్చుకోవడానికి అవకాశం లేదు, నాకు ఏం అవసరం లేదు అని అనిపించినప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మ్యాండేటరీ. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది తప్పనిసరిట. సో ఇక్కడ గతంలో ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకొని ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా కొత్త అప్లికేషన్ చేయాల్సిందే. సో నోటిఫికేషన్ నెంబర్ 4/2022లో అప్లై చేసినటువంటి వాళ్ళు కూడా ఆల్సో నీడెడ్ టు లాగిన్ అండ్ అప్లై ఫ్రెష్. వాళ్ళు కూడా లాగిన్ కావాలి, వాళ్ళు కూడా అప్లై చేయాలి. కానీ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. నాట్ పే ఎనీ ఫీ అగైన్. మళ్ళీ ఫీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడు ఫీజు చెల్లించినటువంటి వాళ్ళు, ఇప్పుడు కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఫీజు చెల్లించాలి. ఇదంతా ఎలా అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేయండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి అండ్ మంత్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. సో ఇలా ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి. అప్లికేషన్ చేయడానికి ఎక్కడ కూడా విండో కనబడదు. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు, నేనున్నా కదా మీకు. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కనిపిస్తుంది, నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ కనిపిస్తుంది. స్టార్టింగ్ డేట్ 23 నుంచి ఎండింగ్ మార్చి 14 వరకు అవకాశం అయితే ఉంటుంది. యూజర్ గైడ్ ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు యూజర్ గైడ్ ఓపెన్ అవుతుంది. సో యూజర్ గైడ్ని ఒకసారి చూడండి ఖచ్చితంగా. క్లిక్ చేసి చూడకపోతే నడవది, ఖచ్చితంగా చూడాలి. అండ్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తేనే మనకు నెక్స్ట్ది ఓపెన్ అయ్యేటట్టు ఇక్కడ లాక్ చేసి పెట్టింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనగానే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇది ఓపెన్ చేసి చూడాలి, ఓపెన్ చేసి పెట్టుకోవడం కాదు. ఇక్కడ పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతుంది కాబట్టి మీకు అర్హతలు ఉన్నాయని అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే మనకిప్పుడు దీని కింద ఇంకో ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లా అనమాట. ఇది క్లిక్ చేయకపోతే మనకి కింద కనబడది. సో అప్పుడు దీనిపైన క్లిక్ చేయాలి, ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి. సో ఇంతకుముందు ఇది ఇట్లా వచ్చి కింద ఆప్షన్ ఇచ్చేటోడు అక్కడ క్లిక్ చేయకపోయినా మనం ఇక్కడ టిక్ చేసి వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా క్లిక్ చేసి ఓపెన్ చేసి దాన్ని చదివే విధంగా చదివినట్టుగా ఓకే అనుకున్న తర్వాతనే ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళేటట్టు ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ ఇది చదివినాం, క్లిక్ చేసినాం, అయిపోయింది. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ మొన్ననే వచ్చింది, దీన్ని అంతా కూడా నేను చదివినా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి 1-2 సార్లు నాకు దీనిపైన పట్టున్నది కాబట్టి నేను డైరెక్ట్ అప్లికేషన్లోకి వస్తున్నా. ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అడిగింది. సో ఎస్ అయితేనే మనకు లోపలికి అప్లికేషన్కి వెళ్తుంది. ఒకవేళ నో అని పెడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ నోటిఫికేషన్ అని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి దీనికి అప్లై చేయాలి అని అంటే. సో ఎస్ అని పెడతాం, ఎస్ అని పెట్టి నెక్స్ట్ దీని కిందకి వస్తాం. ఎస్ అని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సో టీఎస్పీఎస్సీ ఐడి ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీ సంతకం ఉంటుంది, ఓటీఆర్ ఉంటుంది. ఓటీఆర్ ఎప్పుడు ఫ్రీజ్ చేసిరు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ను 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాతనే అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయన్న తర్వాతనే గ్రూప్ 1 కోసం అప్లై చేయండి. ఎందుకంటే గ్రూప్ 1కి అప్లై చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా కూడా అన్నీ
మార్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అన్ని కాలమ్స్ మనకు ఎడిటేబుల్ కాకపోవచ్చు కాబట్టి 1-2 సార్లు వన్ టైం రిజిస్ట్రేషన్లోనే మార్చుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకున్నాకనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి డేటానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ తక్కువ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన డేటా అంతా కూడా వన్ టైం రిజిస్ట్రేషన్లోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఓటీఆర్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ అనేవి అవే బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి, ఎందుకంటే వన్ టైం రిజిస్ట్రేషన్లో మనం ఇచ్చినాం కాబట్టి. ఇక్కడ ఫాదర్ నేమ్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది, కమ్యూనిటీ వస్తుంది, మీ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ వస్తుంది. సో మదర్ నేము, ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియను, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత 1-2 సార్లు చూసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే స్కూల్ స్టడీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇవి స్కూల్ స్టడీ డీటెయిల్స్. ఇందులో సీరియల్ నెంబర్ 1 నుంచి 7th వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్, ఏ అకాడమిక్ ఇయర్, ఎట్లాంటి టైప్ ఆఫ్ స్టడీ, డిస్టిక్, మండలు, విలేజ్, స్కూల్ నేమ్ ఇవన్నీ కూడా మనం 1 నుంచి 7 వరకు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు పర్సనల్ డౌట్ నాకు మాత్రమే ఉన్నది ఇది అని అనిపించినప్పుడు మీరు కామెంట్లో కాకుండా కాల్ మీ ఫర్ యాప్లో నాతోటి కాల్ చేసి మాట్లాడి మీ డౌట్ను నివృత్తి చేసుకోవచ్చు. స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది, యాప్ నుంచి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. సో మీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లలో ఎట్లయితే ఉంటుందో గట్లనే అదే డేటా నింపండి ఇక్కడ. సో కొంతమందికి పాత జిల్లాలు ఉంటాయి చూసుకోరి, అప్పుడు పాత జిల్లా ప్రకారం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 93-94 చదువుకున్నా, అప్పుడు స్టడీ సర్టిఫికేట్లో కరీంనగర్ జిల్లా అని ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్ ఉన్నదాని లెక్కన నింపమన్నారు కదా అని చెప్పేసి ఆయన కరీంనగర్ అని పెట్టకూరి. ఇది ప్రస్తుతం ఏ జిల్లా వస్తుంది, ప్రస్తుతం ఏ మండలం వస్తుంది, ప్రస్తుతం ఏ విలేజ్లో ఉంది ఆ స్కూల్ అనేది నింపాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి నింపాలి. జిల్లాలు మారినాయి కాబట్టి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఉండే, ఇప్పుడు తెలంగాణ అయింది. అప్పుడు 10 జిల్లాలు ఉండే, ఇప్పుడు 33 జిల్లాలని. సో ప్రస్తుత డేటాను బట్టి మీ స్కూల్ వివరాలను నింపాల్సి ఉంటుంది. దీని తర్వాత డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ అవన్నీ నింపాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓటీఆర్లోనే ఉంటాయి. ఇక ఎంప్లాయీ డీటెయిల్స్ విషయానికి వస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితేనే ఆర్ యు ఎంప్లాయిడ్ అనే దగ్గర ఎస్ అని పెట్టండి. ప్రైవేట్ ఎంప్లాయీస్, కార్పొరేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు ఎంప్లాయీ కింద చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు అభ్యర్థి ఫోన్ చేసి నాకు పీఎఫ్ కూడా కట్ అవుతుంది సార్, నేను ఎంప్లాయీ అంటే ఎస్ అని పెట్టాలి కదా అని అడిగిండు. సో గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే ఎస్ అని పెట్టాలి. ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళు మీరు గవర్నమెంట్కు నిరుద్యోగులు లాగానే కాబట్టి మీరు ఎంప్లాయీ లాగా కాదు కాబట్టి సో ప్రైవేట్ ఉద్యోగులు అందరూ నో అనే పెట్టుర్రి. ఎంప్లాయీ టైప్ దగ్గర నో అనే వచ్చేస్తుంది, ఏం అడగదిగా. సో గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనే ఎంప్లాయీ ఐడి తోటి, ట్రెజరీ ఐడి తోటి, ట్రెజరీ ద్వారా బిల్స్ తీసుకుంటూ ఎంప్లాయీ ఐడి ఉండి సో గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు మాత్రమే, ప్రభుత్వ సర్వెంట్స్ మాత్రమే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. ఇంకొక విషయం, ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ ఎస్ అని పెడుతుర్రో వాళ్ళందరూ కూడా మీ డిపార్ట్మెంట్కు ఇంటిమేట్ చేయండి, మీ డిపార్ట్మెంట్కు తెలియజేయండి. సార్ సో నేను గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లై చేసుకుంటున్నా, నాకు అనుమతించగలరు అని చెప్పేసి ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే అట్లా ఇంటిమేట్ చేస్తేనే మనకు ఫ్యూచర్లో ఎన్ఓసి ఇస్తారు. ఇక్కడ ఎస్ అని పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎన్ఓసి లేకపోతే జాబ్ ఇవ్వరు మనకు. కాబట్టి ఇక్కడ ఎస్ అని పెట్టి వెంటనే మీ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయండి. ఇంటిమేట్ చేస్తూ ఈ అప్లికేషన్ వివరాలు కూడా వాళ్ళకి చెప్పండి. మీరు అప్లై చేస్తున్నట్టుగా, మీరు ఎగ్జామ్ రాయబోతున్నట్టుగా, ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ప్రతిదీ కూడా మీ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ మనం పరీక్షలు రాయడానికి అర్హత ఉండదు కాబట్టి అది రూల్స్కు విరుద్ధం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా ఎస్ అని పెట్టి నో అబ్జెక్షన్ కోసం ఇప్పుడే ఇంటిమేట్ లెటర్ ఇవ్వండి. ఇంటిమేషన్ లెటర్ ఇప్పుడు జస్ట్ మనం ఇంటిమేట్ చేస్తున్నాం అంతే. ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇంటిమేషన్ చేయాలి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నో అబ్జెక్షన్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇట్లా మన డిపార్ట్మెంట్ డీటెయిల్స్, మనం ఏ క్యాడర్లో జాయిన్ అయినామో, మన డేట్ ఆఫ్ జాయినింగ్, మన సర్వీస్ ఎంత ఉంది అని చెప్పేసి మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఓటీఆర్ నుంచే వస్తుంది. ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ నుంచే మనకి ఇక్కడికి వస్తాయి. సో అక్కడ నింపితేనే ఇక్కడికి వస్తాయి. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎస్ అని వాళ్ళ డీటెయిల్స్ అని నింపండి, లేకపోతే నో అని పెట్టండి. స్పోర్ట్స్, ఎన్సీసీ కూడా అంతే ఇదంతా కూడా. ఇక కమ్యూనికేషన్ అడ్రస్ విషయానికి వస్తే ఫ్లాట్, హౌస్, ఫ్లోర్, బిల్డింగ్ అని అడుగుతుంది. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు హౌస్ నెంబర్ అనుకోవచ్చు, ఫ్లాటు అది ఇది ఏదైనా కూడా మన ఇంటి నెంబర్, రఫ్గా చెప్పాలంటే తెలంగాణ భాషలో మన ఇంటి నెంబర్ ఏరి. తర్వాత కాలనీ, స్ట్రీటు, లోకాలిటీ, ఏరియా, విలేజ్. సో మీది ఏ విలేజ్, ఎక్కడ లోకాలిటీ, అంబేద్కర్ నగర్ సిరిసిల్ల, గాంధీనగర్ వేములవాడ, ఇట్లా మీ ఊరు పేరు వచ్చేలాగా ఇక్కడ ఈ కాలంలో నింపండి. మీ కాలనీ పేరు, ఊరు పేరు. దాని తర్వాత మీ జిల్లా. ఇక్కడ ఏమడుగుతాడు అని అంటే కమ్యూనికేషన్ కోసం మాత్రమే, అంతేగాని నా లోకల్ జిల్లా,
నేను చదివినటువంటి లోకల్ జిల్లా నింపాలి అనే ఉద్దేశం కొద్ది నింపకూరి. చాలామంది గతంలో కూడా తప్పులు చేసిరు. ఇక్కడ డిస్టిక్ అంటే మీరు చదువుకున్న 1 నుంచి 7వ తరగతి చదివిన లోకల్ జిల్లాకు దీనికి సంబంధం ఉండదు. అదొకటి ఇదొకటి కూడా కావచ్చు. ఇది కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ ఇంటి అడ్రస్. నాది రాజన్న సిరిసిల్ల, నేను కరీంనగర్లో చదువుకొని ఉండొచ్చు, హైదరాబాద్లో చదువుకొని ఉండొచ్చు, ఇంకెక్కడన్నా చదువుకొని ఉండొచ్చు. కాబట్టి ఆ అడ్రస్ వేరు, ఇది వేరు. స్టడీకి సంబంధించినటువంటి అడ్రస్ వేరు, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ వేరు. నేను రాజన్న సిరిసిల్లలో ఉంటాను కాబట్టి రాజన్న సిరిసిల్ల. సో చందుర్తి మండలు తిమ్మాపూర్ విలేజ్ మాది. సో నా సొంత అడ్రస్ ఇస్తున్నా, ఆధార్ కార్డు, నా ఇల్లు, నా అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఇస్తున్నా. మీరు కూడా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి మీది ఏ ఊరు, మీది ఎక్కడ అని అడిగితే మనం ఏదైతే చెప్తామో గదే అడ్రస్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో మన పిన్ కోడ్తో సహా అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ దగ్గర ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మెయిన్స్కి సంబంధించినటువంటి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి క్లియర్గా ఇక్కడ చూసినాకనే మీరు డిసైడ్ కండి. ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ ఇవి 2 ఆప్షన్స్ ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామ్కు. ప్రిలిమినరీ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు ఇంకో లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రిలిమినరీకి. ఇక నేను ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నా. మెయిన్స్ విషయానికి వస్తే 3 సపరేట్ ఉంటాయి, ఇంగ్లీషు తెలుగు ఉర్దూ. ఎందుకంటే 2 రాయలేం కదా, ఇది ఎస్ఏ కదా. సో నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోన్లో సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఫోన్ ద్వారా అప్లై చేసేవాళ్ళు, టచ్ స్క్రీన్ ద్వారా అప్లై చేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడప్పుడు ఇది జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా గ్యాంబ్లింగ్ అవుతుంది. ఇక్కడ మన టచ్ స్క్రీను హుషారుతనం చేవి మనం అటు ఇటు కిందికి పైకి అనేటప్పుడు ఇది కిందో మీదో టచ్ అయింది అనుకో ఇబ్బంది అవుతుంది. నేను తెలుగులో పెట్టుకుంటున్నా. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగు అని పెట్టినప్పుడు తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్ అని పెట్టుకుంటే ఇంగ్లీష్లోనే రాయాలి, ఉర్దూ అని పెట్టుకుంటే ఉర్దూలోనే రాయాలి. నేను ఇంగ్లీష్ అని పెట్టుకొని ఒక 2 తెలుగులో రాస్తా, ఒకటి ఇంగ్లీష్లో రాస్తా అని అనుకుంటే అట్లాంటి అవకాశాలు లేవు. ఈసారి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేసిండు. తెలుగు అని పెట్టుకున్న వాళ్ళందరూ తెలుగులోనే రాయాలి, అన్ని పేపర్లు తెలుగులోనే రాయాలి. ఇంగ్లీష్ అని పెడితే అన్ని పేపర్లు ఇంగ్లీష్లోనే రాయాలి. సో ఇది. దీని తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతాడు. మీరు రెగ్యులర్గా చదువుకురా, డిస్టెన్స్లో చదువుకురా అని అడుగుతాడు. ఈ 2 విషయాలు. రెగ్యులర్ అయితే రెగ్యులర్, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ స్టడీ, డిస్టెన్స్ అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, కాకతీయకు సంబంధించినటువంటి ఎస్డిఎల్సి కానీ, ఇగ్నో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కానీ, సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. రామరెడ్డికి సంబంధించినటువంటి కాలేజు, ఇది ఓయూ రామరెడ్డి కాలేజు, ఇంకా వేరే వేరే డిస్టెన్స్ యూనివర్సిటీలు కూడా ఉంటాయి. సో అందులో చదివినటువంటి వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా కాలేజీకి పోకుండా ఆదివారం డిస్టెన్స్లో చదివినటువంటి వాళ్ళు మాత్రమే డిస్టెన్స్ అని పెట్టండి. రెగ్యులర్ చదివినటువంటి వాళ్ళు రెగ్యులర్ కాలేజీకి పోయేటోళ్ళు. ఇక క్వాలిఫికేషన్ మరి రెగ్యులరా డిస్టెన్సా, అందులో 2 అడుగుతుంది. మళ్ళీ బ్యాచిలరా లేదంటే బ్యాచిలర్ డిగ్రీ, లేదంటే బ్యాచిలర్ డిగ్రీకి ఈక్వలెంట్ డిగ్రీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు రెగ్యులర్ పెట్టినా, డిస్టెన్స్ పెట్టినా మీరు బ్యాచిలర్ డిగ్రీకి ఈక్వలెంట్ డిగ్రీ అని అడుగుతుంది. సో నాది బ్యాచిలర్ డిగ్రీ అంటే బీ తోటి వచ్చేటువంటిది. బీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, ఇట్లా బీఎస్సీ, బీకామ్, బీఏ, సో ఇట్లాంటిది అన్నట్టు. నేను బీఎస్సీ మ్యాథ్స్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ. ఇది కాకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకోటి వస్తుంది ఆప్షన్, దానికి సంబంధించినటువంటి దాన్ని ఎంటర్ చేయాలని అంటది. సో నాది బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి ఇంకోటి సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే నాకు ఉండదు. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ పెట్టుకున్నాం కాబట్టి ఆ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి, మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ పాస్ అడుగుతుంది. డేట్ ఆఫ్ పాస్ దగ్గర మీ డేటు, మంత్, డేట్ కూడా ఎంట్రీ చేయాలి, సంవత్సరంతో సహా తేదీని కూడా ఎంట్రీ చేయాలి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే డేట్ ఆఫ్ పాస్ దగ్గర డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఉంటుంది, మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అక్కడ జూన్ 2001, జూలై 2005 అని చెప్పేసి కేవలం ఎగ్జామినేషన్ హెల్డ్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ అని ఉంటుంది, అది వేస్తారు. అది కాదండి, మెమోకు పైన టాప్లో రైట్ సైడ్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలకు మెమోకు కింద ఉంటుంది, డేటుతో సహా ఉంటుంది. డేటు అనేది మెమో పైన ఒకటే ఉంటుంది, దాన్నే వేయాలి ఇక్కడ. సో డేట్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి అదే వేయాలి. కాబట్టి నేను నా మెమో పైన రైట్ టాప్లో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డేట్ అని మెన్షన్ చేస్తాడు, డేట్ అని స్పష్టంగా రాసి ఉంటుంది, అదే వేయాలి. సో అది వేసిన నేను ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ నీ డిగ్రీ ఎక్కడ చేసినావు, నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటుంది, మీ కాలేజీ పేరు రాయాలి. ఇక్కడ కాలేజీ పేరు రాసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, పర్సెంటేజ్ వేయాలి. ఇక్కడ పర్సెంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడమే. సో రౌండ్ ఫిగరు ఎక్కడ ఎంత ఉన్నా కూడా రౌండ్ ఆఫ్ ద పర్సెంటేజ్ అని చెప్పేసి నియరెస్ట్ నంబర్ డిజిట్కు రౌండ్ ఫిగర్ చేయమంటున్నాడు. 70.1, 70.2, 70.3, 70.4 వచ్చినా 70కే రౌండ్ ఫిగర్, 70.5 వచ్చినా 70, 70.5 కంటే ఎక్కువ వస్తే 70.6,
70.7 అయితే 71 వేయాలి. సో ఇది మొత్తం ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. దాని తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ పర్సంటేజ్ అని కూడా అడిగిండు. ఇది కొత్తగా అడిగిండు. గ్రూప్ సబ్జెక్ట్ అంటే మనది ఏ గ్రూప్, బీఎస్సీ బీకామ్ ఇట్లుంటుంది కదా, అందులో ఓన్లీ సబ్జెక్టు మార్కులు మాత్రమే వేయాలి. లాంగ్వేజెస్ పార్ట్ 1 వదిలేయాలి. ఇక్కడ పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి. ఇక్కడ గ్రూప్ 1 సబ్జెక్ట్స్ అంటే కేవలం పార్ట్ 2లో వచ్చినటువంటి మార్కులే. ఇదేంటంటే కేవలం పార్ట్ 2లో వచ్చినటువంటి మార్కులు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. పార్ట్ 2లో వచ్చినటువంటి పర్సంటేజ్ 79 అనమాట. ఇందులో కేవలం సబ్జెక్ట్సే ఉంటాయి. మీకు మెమోలో ఉంటుంది పార్ట్ 1 పార్ట్ 2 అని అట్లా. ఇక యూనివర్సిటీ నేము, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాకతీయ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకున్నాను, అది కాకతీయ కాబట్టి. మీది ఏదైతే అది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని వేరే కూడా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, పివి నరసింహారావు యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ ఇట్లా. సో ఇందులో లేదనుకోండి అదర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇందులో లేని పేరు ఉంటే అదర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక మీరు ఎక్కడ చేసారు, మీ డిస్టిక్ ఏంటిది అని చెప్పేసి. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఉంది కదా, డిస్టిక్ వరంగల్ అని పెడతాను, దీన్ని చూసి ఇక్కడ పెడతారు. కాదండి, కాకతీయ వరంగల్ ఉంటుందని తెలియదా, వాళ్ళు డైరెక్ట్ ఇయ్యరా. ఏమడిగిండు, మన కాలేజ్ డీటెయిల్స్ అడిగిండు. ఇక్కడ మనం చదివినటువంటి డీటెయిల్స్ అడిగిండు. మనం కాలేజ్ ఏమని పెట్టినాం, గీతా డిగ్రీ కాలేజ్. ఇది ఎక్కడ ఉన్నదో ఇవ్వాలి. ఇక్కడ కొత్త జిల్లాల ప్రకారం కొత్త దాని ప్రకారం ఇది ఎక్కడున్నదో ఇవ్వాలి. అంతేగాని ఈ కాకతీయ యూనివర్సిటీ ఎక్కడున్నదో కాదు, వాళ్ళకి తెలియదా కాకతీయ యూనివర్సిటీ ఎక్కడున్నది అనేది. సో నేను గీతా కాలేజీ రాజన్న సిరిసిల్లలో చదివిన కాబట్టి రాజన్న సిరిసిల్ల అని ఇక్కడ ఇచ్చిన. దీని తర్వాత హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అని ఉన్నది ఇంకొకటి. ఇక్కడ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర మీకు ఉంటే డూ యూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఈ డిగ్రీ కంటే ఎక్కువ ఉంటే ఎస్ అని పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని ఉంటే ఒకవేళ మీకు పీజీ లాంటిది ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎందులో మాస్టర్ డిగ్రీయా, ఎంటెకా, లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషనా, మొత్తం ఇదంతా కూడా మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ పాస్ ఇవన్నీ ఎంట్రీ చేయాలి. ఏ అవసరం లేదు కదా, ఇది నీకు డిగ్రీయే కదా నేను ఎంటర్ అయ్యా అంటే తప్పండి. మనల్ని ఏం అడిగిండు, డూ యూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్, నీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నదా అని అడిగిండు. మనం ఉండి కూడా నో అని ఎట్లా పెడతాం, ఎస్ అని పెట్టాలి. నాకు లేదు కాబట్టి నో అని పెడుతున్నా. మీరు పీజీ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి. మనం తప్పుడు సమాచారం అనేది వద్దు. సో ఇక్కడ ఎస్ అని పెట్టి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు నో అని పెట్టండి. నాకు లేదు, నో అని పెడుతున్నా. దీని తర్వాత మనకు స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఓపెన్ చేయమన్నది ఎందుకంటే ఇగో ఇక్కడ ఉపయోగపడుతుంది. పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డూ యూ పాసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 4, పోస్ట్ కోడ్ నెంబర్ 4కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నదా అని అడుగుతున్నాడు. సో ఆ పోస్ట్ కోడ్ నెంబర్ 4కు సంబంధించినటువంటిది ఏంది అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓకి సంబంధించినటువంటిది ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి ఉండాలి అని అంటాడు. సో అది ఉంటే మనం ఎస్ అని పెట్టుకోవాలి. నాకు లేదు కాబట్టి నేను నో అనే పెడతా. ఇక్కడ నో అనే పెడతా. చూడండి, డూ యూ హ్యావ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 4, నో అని పెడతా. ఒకవేళ ఎస్ ఉన్నదనుకోండి, ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉందా, డిగ్రీ ఇన్ ఆటోమొబైలా, ఈక్వలెంటా, సో ఇవి నింపాలి. ఈక్వలెంట్ అంటే మళ్ళీ ఆ ఈక్వలెంట్ది ఏంది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నాకు లేదు కాబట్టి నో అని పెట్టేస్తున్నా. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 8 కూడా అంతే. సో అడిషనల్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి దీనికి. ఇదేంది అనేది కూడా ఒకసారి నోటిఫికేషన్లో చూద్దాం. ఇది 8కి సంబంధించింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. సో లేబర్ సర్వీసెస్కి సంబంధించిన దాంట్లో మీకు మాస్టర్స్ ఉండాలి ఖచ్చితంగా. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేబర్ ఇన్ సోషల్ వర్క్ ఉండాలి. సో ఇట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి. సో ఇక్కడ మనల్ని అడుగుతాడు, ఎస్ అంటే ఎస్ అని పెట్టాలి. ఉంటే ఏది ఇక్కడ చూసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇది ఉన్నదా, లేదు. ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఉన్నదా, లేదు. ఇవి రెండు లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి, చక్కగా నో అని పెట్టేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ ఎస్ అని పెట్టి చూసుకోవాలి ఒకసారి. ఇవి మనకుంటే ఎస్ అని పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అని పెట్టాలి. ఇక్కడ ఏం చేయాలి, డూ యూ పాసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ నెంబర్ 16. ఇక్కడ ఫస్ట్ ఎస్ అని పెట్టి ఏమేమి ఉన్నాయో చూడాలి. ఇక్కడ డిగ్రీ కామర్స్ విత్ అట్లీస్ట్ సెకండ్ లాంగ్వేజ్, మీ డిగ్రీలో కామర్స్ ఉందా, మీ డిగ్రీలో ఎకనామిక్స్ ఉందా సెకండ్ లాంగ్వేజ్లో, మీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉందా సెకండ్ లాంగ్వేజ్లో. ఎస్ ఉన్నది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఒకవేళ లేదనుకోండి నో అని పెట్టేస్తా. నాకు ఉన్నది డిగ్రీ ఎంపీసీ కాబట్టి ఇక్కడ డిగ్రీ మ్యాథమెటిక్స్ విత్ అట్లీస్ట్ సెకండ్ క్లాస్ మార్క్స్ అని ఉన్నది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 16కు నేను ఎలిజిబుల్ అవుతా. పోస్ట్ కోడ్ నెంబర్ 16 ఏమున్నది ఇక్కడ నోటిఫికేషన్లో ఒకసారి చూసినట్లయితే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజెస్కి సంబంధించినటువంటివి. సో వీటికి ఎలిజిబుల్ అవుతాను అనమాట. సో ఇట్లా. అండ్ డూ యూ పాసెస్ 279
ఈ మూడింటికి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇది డిఎస్పీ స్థాయి ఉద్యోగాలు కాబట్టి జైళ్ళల్లో అండ్ డిఎస్పీకి సంబంధించినటువంటి 2, 7, 9 ఒకసారి చూడండి. ఇక్కడ ఇగో 9వ చూసినట్లయితే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, అండ్ 7వ చూసినట్లయితే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ డిఎస్పీకి సంబంధించి, ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ డిఎస్పీకి సంబంధించి. సో వాటికి ఏజ్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఉన్నాయి కాబట్టి ఎస్ అని పెడుతున్నా. మీకు నో అని పెట్టినా కూడా పెద్ద లాభం ఏమి ఉండదు, పెద్ద నష్టం ఏమి ఉండదు. ఎస్ అని పెట్టినా లాభం ఏమి ఉండదు, నష్టం ఏమి ఉండదు. ఎందుకు మరి అడుగుతున్నాడు అని అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పోయినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ చూసి మనం ఫిట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. మొత్తం రిజెక్ట్ చేయరు, ఈ ఒక్క నోటిఫికేషన్ మట్టుకు, ఈ ఒక్క కాలం మట్టుకు రిజెక్ట్ చేస్తారు. సో నేను ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎస్ అని పెట్టినా, సో లేకపోతే నో అని పెట్టాలి. ఇక్కడ ఎస్ అని పెట్టినా కాబట్టి ఇక మళ్ళీ ఏం అడగడు ఇక్కడ. సో అది ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించింది కాబట్టి. దీని తర్వాత అదర్ డీటెయిల్స్ అడుగుతాడు. ఈ అదర్ డీటెయిల్స్లో మీ కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతాడు. మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది జేపీజీ ఫార్మాట్లో, పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలని అంటాడు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్ నౌ. డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, తప్పనిసరి అవసరం లేదు, ఆప్షనే. కాబట్టి డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి. చూజ్ అని ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చింది కదా అని చెప్పేసి అప్లోడ్ చేయకండి. అప్లోడ్ చేస్తే స్టక్ అవ్వడము, సర్వర్ డౌన్ అవ్వడము, ఇంకా ఏమేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవసరం లేదు, ఇక్కడికే వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆప్షనే. ఎప్పుడు మ్యాండేటరీ, ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చూపించడం మ్యాండేటరీ అని అన్నాడు. సో మీ దగ్గర సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఉన్నా లేకున్నా ఎస్ అని పెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఎస్ అని పెట్టుకొని మీరు వదిలేయండి. మీ దగ్గర ఉన్నా కూడా అప్లోడ్ చేయొద్దు. ఫ్యూచర్లో చెప్తాను నేను, మీకు అర్థమైతే నేను ఎందుకు వద్దా అంటున్నాను అనేది. సో ఎస్ అని పెట్టండి, అప్లోడ్ చేయకండి. మీ దగ్గర ఉన్నా కూడా అప్లోడ్ చేయకండి, అవసరం లేదు. తర్వాత క్రిమినల్ కేసెస్కు సంబంధించినటువంటివి మీకు ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుండు. ఎందులోనైనా ఇన్వాల్వ్ అయ్యారా క్రిమినల్ కేసులలో, ఏదైనా డిసిప్లినరీ కేసులలో ఇన్వాల్వ్ అయ్యారా అని అడుగుతారు. సో మీకు తెలుస్తుంది. మీ మీద ఏదైనా కేసు ఉంటే డైరెక్ట్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఆ ఎస్ఐ గారిని అడగండి. సార్ ఇట్లా గ్రూప్ 1కి అప్లై చేస్తా, గ్రూప్ 2కి అప్లై చేస్తా, మిగతా విషయాలకు అప్లై చేస్తా, అక్కడ అడుగుతుంది సార్ నేను ఎస్ అని పెట్టాలన్నా నో అని పెట్టాలన్నా అని అడగండి, చెప్తారు. ఎందుకంటే అది ఉద్యోగాలకు ఎఫెక్ట్ అవుతుందా కాదా అనేది. ఇది ఎవరికైతే కేసులు ఉంటాయో వాళ్ళకే కాబట్టి వాళ్ళు మీ ఎస్ఐ దగ్గరికి అడుగుర్రి. ఒకవేళ ఎస్ అని పెట్టమంటే ఎస్ అని పెట్టి, మరి దాన్ని ఏం చేయాలి సార్, 3 ఆప్షన్లు ఇచ్చారు, కన్విక్టెడ్ అని పెట్టాలా, ఎక్విక్టెడ్ అని పెట్టాలా, పెండింగ్ అని పెట్టాలా అని చెప్పేసి అడుగురి, చెప్తారు. సో నాకు నో కాబట్టి నేను నో అని పెడుతున్నాను, నాకు ఏం లేవు కాబట్టి డిసిప్లినరీ కేసులు లేవు, క్రిమినల్ కేసులు లేవు, లేని వాళ్ళు నో అని పెట్టండి. ఇక మీకు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటిది పకడ్బందీగా ఇచ్చిండు. ఇందులో మార్పులు చేర్పులు అయితే ఉండడం జరిగింది ఈసారి. ఎందుకంటే సిబిఆర్టీ ద్వారా నిర్వహిస్తే 10 జిల్లాలు ఏ విధంగా సెలెక్ట్ చేయాలో పాత 10 జిల్లాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. పాత ఉమ్మడి 10 జిల్లాలు సిబిఆర్టీ ద్వారా, సిబిఆర్టీ సెంటర్స్. ఇక ఎస్ట్వల్ డిస్ట్రిక్ట్ సెంటర్ ఇక్కడ అండ్ ఓఎంఆర్ బేస్డ్గా నిర్వహిస్తే కొత్త 33 జిల్లాలు అన్నీ చూపిస్తుంది. కానీ అందులో మొదటి 10 జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మీ సెంటర్ను బట్టి. సో సెంటర్ ప్రిఫరెన్సులలో 10 జిల్లాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆర్డర్ వైజ్గా. జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే అయిపోతుంది, క్లిక్ చేసుకుంటూ డ్రాప్ డౌన్లో వచ్చేస్తాయి. నేను అంతా క్లిక్ చేసి అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకు కరీంనగర్ నుంచి అండ్ జగిత్యాల నుంచి, నాకు సిరిసిల్ల అనేది దగ్గర సరౌండింగ్లో ఉంటుంది కాబట్టి, నాది వేములవాడ కాబట్టి వేములవాడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, మా వేములవాడ నుంచి బస్సులో డైరెక్ట్ ఉండి పరీక్ష రాసి రావడం కోసం ఈజీగా ఉండేటువంటి వాటిని చూసుకున్నా. సో ఇట్లా ప్రిఫరెన్స్లు ఇచ్చి డిక్లరేషన్ పైన ఇక్కడ టిక్ మార్క్ కొట్టి, ఇక్కడ ఇవన్నీ తడిగా ఇదంతా ఏం చేస్తాడు అని అంటే, ఇదంతా నేనే, ఇదంతా నాదే, నాకున్న నాలెడ్జ్ ప్రకారమే చేసిన అని చెప్పేసి మన చేయి మన నెత్తి మీద పెడతాడు. ఏం లేదు ఇక్కడ, ఇదంతా దేనికైనా కూడా నేనే బాధ్యత వహిస్తా అని చెప్పేసి మన చేయి మన నెత్తి మీద పెట్టి ఓకే అంటాడు. ఇక ప్రివ్యూ చూసుకోమంటాడు. 1-2 సార్లు ప్రివ్యూ మొత్తం చూసుకున్నాక లాస్ట్కి వస్తే ఇట్లా పైకి స్క్రోల్ చేసుకుంటూ పోయి లాస్ట్కి వస్తే అప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తుంది. సో మన అప్లికేషన్ అనేది అయిపోయింది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్, దీనిపైన క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఫీజు కట్టినా, దీనికి సంబంధించినటువంటి అప్లై ఇంతకుముందు చేసినా కాబట్టి నన్ను ఫీ ఎక్కడ అడగలేదు. ఇక్కడ ఫీ అడగలేదు కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. ఫీ నన్ను అడగలేదు. కానీ మీరు కనుక కొత్తగా అప్లికేషన్ చేస్తున్నటువంటి వాళ్ళైతే నెక్స్ట్ ఫీ పేమెంట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఫీ పేమెంట్ దాంట్లోకి వెళ్ళిపోగానే మన డీటెయిల్స్ అన్నీ
అక్కడనే రిఫ్లెక్ట్ అయితే ఫీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా సింపుల్. ఫీ చెల్లించడం అనేది గూగుల్ పే, ఫోన్పే, నెట్ బ్యాంకింగ్ ఇవన్నిటి ద్వారా చెల్లించవచ్చు కాబట్టి చాలా సింపుల్ అది. సో ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసే విధానం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లలో అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యి నాతో నేరుగా మాట్లాడవచ్చు. ఇదండి, ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చుతుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, యూజ్ఫుల్ కాబట్టి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.